హలో గైస్, నేను మీ సుజన్. అందరు బాగున్నారనుకుంటున్నాను. వెల్కమ్ టు ద మూవీ రివ్యూ ఆఫ్ సత్యభామ. మూవీ డైరెక్టెడ్ బై సుమన్ గారు, స్టారింగ్ బై కాజల్ అగర్వాల్ అండ్ నవీన్ చంద్ర. ఇది ఒక యాక్షన్ డ్రామా థ్రిల్లర్ మూవీ. ప్లాట్ విషయానికి వచ్చేసినట్లయితే సత్యభామ సి టీమ్ హెడ్ గా అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ గా వర్క్ చేయడం జరుగుతుంది. ఆమె దగ్గరకు ఒక కేసు వస్తుంది. అసినా అనే అమ్మాయి తనకు ప్రాబ్లం ఉంది అని చెప్పడానికి వస్తుంది. సో ఆమె వచ్చిన ప్రాబ్లం ఏంటి, ఆ ప్రాబ్లం సాల్వ్ చేసే విషయంలో మన సత్యభామ ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం జరిగింది అనేదే మీరు ఈ మూవీలో చూడబోతారు. ఇంకా ఓవరాల్గా మూవీ ఎలా ఉందంటే ఓకే అనిపించింది. ఇట్స్ అన్ అబౌవ్ యావరేజ్ మూవీ. ఇంకా మూవీ పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ మనం నెగిటివ్స్ గురించి మాట్లాడుకుందాం. మూవీ ఫస్ట్ నెగిటివ్ వచ్చేసి మనకి ఫస్ట్ హాఫ్లో చాలా అద్భుతంగా చూపిస్తారు. అంటే ఒక ఉమెన్ ఎంత ఇంపార్టెంట్, అంటే ఒక ఉమెన్ ఒక ఆదిపరాశక్తి, అంటే ఒక ఉమెన్ అంటే ఒక పవర్, ఒక మనకి తెలియని మన వెనుకన ఉండే ఒక పవర్, ఒక శక్తి అన్నట్టు ఒక పవర్ఫుల్ ఒక ఇంపాక్ట్ లాగా చూపెట్టే ఒక కైండ్ ఆఫ్ మనకి కాజల్లో ఆ క్యారెక్టరైజేషన్ అట్లా డిజైన్ చేస్తారు. సెకండ్ హాఫ్లోకి వచ్చేసరికి మనకి సెకండ్ హాఫ్ ఎలా అనిపిస్తుంది అంటే ఫస్ట్ హాఫ్లో అంత ఇంపాక్ట్గా తీసిండ్రు కదా, సెకండ్ హాఫ్కి వచ్చేసరికి ఫస్ట్ హాఫ్లో ఆదిపరాశక్తి, సెకండ్ హాఫ్కి వచ్చేసరికి ఏదో నార్మల్ పర్సన్. అంటే అంటే అంతగా ఇంపాక్టబుల్గా అయితే నాకైతే అనిపించలేదు. ఏదో జస్ట్ గో విత్ ద ఫ్లో అన్నట్టు, ఏదో డ్రామా నడుస్తుంది సో ఇట్లా నడని అంటే నాకేదో క్యాజువల్గా అనిపించేసింది. అంటే కొద్దిగా అంటే బాగానే అనిపిస్తుంది, బట్ స్టిల్ ఏదో ఎక్కడో చూసినట్టే మళ్ళీ ఏదో నార్మల్ స్టోరీనే, మళ్ళీ రొటీనే, ఏదో కొత్తదనం అనుకుంటాం కానీ కొత్తదనం లేకుండా అన్నట్టుగా అనిపిస్తుంది. సెకండ్ మైనస్ వచ్చేసి కొన్ని అన్వాంటెడ్ సీన్స్ పెట్టడం వల్ల మంచిగా స్టోరీ వెళ్ళే టైంలో ఈ ఒక అన్వాంటెడ్ ఫైటింగ్ సీన్ కానీ సంథింగ్ ఒక డ్రామా కైండ్ ఆఫ్ అటెంప్ట్ కానీ ఇవన్నీ ఏమవుతుంది అంటే స్టోరీకి కొద్దిగా ల్యాగ్ వచ్చినట్టు అనే ఫీలింగ్ వచ్చింది నాకు కొద్దిగా చూస్తుంటా ఉంటే. సో ఆ అన్వాంటెడ్ సీన్స్ కొద్దిగా పక్కకు పెట్టినట్టయితే మిగతాదంతా అపార్ట్ ఫ్రమ్ దట్ ఎవ్రీథింగ్ ఈజ్ టాప్ నాచ్ అనిపించింది మూవీ. కొద్దిగా అన్వాంటెడ్ సీన్స్ అనేది ఎక్కువైపోయినాయేమో, మరి ఓవర్ అయిపోయిందేమో అని అనిపించింది. మూవీ ఫస్ట్ పాజిటివ్ వచ్చేసి కాజల్ గారు యాక్టింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. సో కాజల్ గారు ఒక సీన్ ఉంటుంది, ఇలా పట్టుకొని ఇట్లా కొడుతూనే ఉంటారు. సో ఇవన్నీ ఇట్లా బాగా పెద్ద ఊండ్ అయిపోతుంటా ఉంటుంది. సో అవి మనకి నొప్పి ఏ విధంగా కనిపిస్తుంది, ఆ యాక్టింగ్ అనేది న్యాచురల్గా చాలా ఇంపాక్టబుల్గా అవి అంటే ఆ కోపం ఆ ఆవేశం అనేది మనకి ఫేసెస్లో చాలా పర్ఫెక్ట్గా నాకు ఎంత బాగా అనిపించిందంటే ఆ కాజల్ గారు ఆ సఫరింగ్ కానీ ఆ సఫర్ అవుతున్న మూమెంట్స్ కానీ కొడుతుంటా ఉంటే ఒక పంచ్ ఇస్తుంటా ఉంటే ఏదో ఓవర్ అయిపోయింది ఇట్లా కొడితే ఆ పెద్దగా అక్కడ హోల్ పడడం అంటే కొన్ని సీన్స్ ఉంటాయి అన్నట్టు. సో అవి ఓవర్ అయిపోతున్నాయి అని అస్సలు అనిపించలేదు నాకు. ఆ ఇంపాక్ట్ అనేది ఆ ఫేస్లో కానీ ఆ ఎక్స్ప్రెషన్స్, ఆ పర్సనాలిటీ డెవలప్మెంట్, అంటే ఒక మనిషి నడుస్తుంటా ఉంటే నాకేదో ఒక కాజల్ గారు వస్తున్నట్లేదు, ఒక పెద్ద హీరో ఒక ప్రభాస్ గారు లెక్కనే కొట్టిండ్రు కాజల్ గారు అయితే ఒకనొక సిచ్యువేషన్లో. కాజల్ గారు ఆ హైట్ ఆ పర్సనాలిటీ ఆ విధంగా ఉంది. సో కాజల్ గారు యాక్టింగ్ పర్ఫార్మెన్స్ మాత్రం ఈ మూవీకి అయితే నెక్స్ట్ లెవెల్ ఇచ్చారు. ముఖ్యంగా ఆ పంచ్ సీన్స్ మాత్రము నాకు నెక్స్ట్ లెవెల్ నచ్చింది. సో ఆ పంచ్ సీన్స్లో ఆమె ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ నెక్స్ట్ లెవెల్ అనిపించింది. సెకండ్ పాజిటివ్ వచ్చేసి సినిమాటోగ్రఫీ చాలా నీట్గా ఉంది అండ్ ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేసే విధానం ఏదైతే ఉందో స్టార్టింగ్ నుంచి ఎండ్ అంటే మధ్యలో వచ్చే కనెక్టింగ్ పాయింట్స్ ఈజీగా కనెక్ట్ అయిపోయాయి. అండ్ కొద్దిగా డిప్లొమాటిక్ అనిపిస్తుంది అక్కడక్కడ, మనని అంటే థింక్ చేసే విధానం అనేది మనకి సినిమాటోగ్రఫీ ఏ లెవెల్లో ఉంటుందంటే మనం ఐడెంటిఫై కూడా చేయలేం. దాని జస్టిఫికేషన్స్ అనేది మనకి సెకండ్ హాఫ్లో ప్రాపర్గా ప్రొసీడింగ్స్ ఉంటాయి. థర్డ్ పాజిటివ్ వచ్చేసి శ్రీచరణ్ గారు ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్గా చేశారు. సో మ్యూజిక్ అనేది ఈ మూవీలో కొన్ని సీన్స్ ఉంటాయి, లిటరల్లీ చెప్తున్నాను కదా గూస్ బంప్స్ వస్తాయి. కాజల్ గారు ఒక సీన్ చెప్తాను. కాజల్ గారు మనకి పోలీస్ స్టేషన్కి వచ్చే ఒక సీన్ ఉంటుంది. సో అందులో ఒకరితోటి నిజం చెప్పించే ఒక సీన్ ఉంటుంది. సో ఆ వాకింగ్ స్టైల్ కాజల్ గారిని కూడా చూపెట్టారు, జస్ట్ ఆ హ్యాండ్కి వెనకాల బీజిఎం నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంటా ఉంటుంది. ఆ మ్యూజిక్ అంత ఇంపాక్టబుల్గా ఉంటుంది. సో ఇదనే కాదు, నేను జస్ట్ ఒక క్లిప్పే చెప్పాను, ఇట్లాంటి ఎన్నో ఉన్నాయి. మ్యూజిక్ తోటి ఎలివేషన్ ఇచ్చే ఆ క్యారెక్టరైజేషన్స్ డిఫరెంట్గా అనిపించింది అదైతే. సో ఇదంతా క్రెడిట్ గోస్ టు శ్రీచరణ్ గారు, ఎందుకంటే చాలా అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు స్టార్టింగ్ నుంచి మూవీకి ఎండ్ వరకు. ఫోర్త్ పాజిటివ్ వచ్చేసి మూవీ డైరెక్టర్ సుమన్ గారు. సో సుమన్ గారు డెబ్యూ డైరెక్టర్, అంటే కొత్తగా వచ్చిన డైరెక్టర్, ఈ మూవీ ఫస్ట్ ప్రాజెక్ట్. సో ఇది మనకేదో కొత్తగా అనిపించదు, ఎన్నో
మూవీస్ చేసిన ఎక్స్పీరియన్స్ గల డైరెక్టర్ మూవీ తీస్తే ఎట్లుంటుంది, సో అట్లా అనిపించింది. మూవీ అయితే చాలా అద్భుతంగా వచ్చింది. సో డైరెక్టర్ చాలా స్పెషల్గా డిజైన్ చేసిండు. థ్రిల్లర్ ఎంచుకున్న కాన్సెప్ట్ థ్రిల్లరే అయినా కానీ మనకి ఎక్కడ ప్రొసీడింగ్స్ డల్ అనిపించదు, కాకపోతే కొద్దిగా హెవీ అయినట్టు అనిపిస్తుంది, బట్ స్టిల్ ఓకే అనిపిస్తుంది. మరి మూవీ చూడొచ్చా చూడరాదా అని నన్ను అడిగితే ఓకే, సినిమా అయితే బాగానే ఉంది, నాకైతే నచ్చింది. సెకండ్ హాఫ్లో ఇంకా కొద్దిగా బెటర్గా చేస్తే బాగుండు అనిపించింది, బట్ స్టిల్ ఓకే, రికమెండబుల్ మూవీ. ఫ్యామిలీ తోటి కలిసి కూర్చొని చూసే మూవీ. ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ అవుట్ ఆఫ్ 5కి 3 స్టార్స్. ఇందులో షీ టీమ్ గురించి బాగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఆడపిల్లలు ఈ మూవీ చూస్తే మాత్రం చాలా ఎడ్యుకేట్ అవుతారు. సో తెలియని కొన్ని నాలెడ్జబుల్ థింగ్స్ ఈ మూవీ చూసి కూడా నేర్చుకుంటారు. సో గర్ల్స్కి అయితే కంపల్సరీ రికమెండబుల్ మూవీ, బాయ్స్ కూడా రికమెండబుల్ మూవీయే. ఎడ్యుకేట్ అయ్యి ఇంకా ఎడ్యుకేట్ చేస్తారు జనాలకి. సో ఇట్లాంటి మూవీస్ రావాలి. సో ఇదండి ఈరోజు మూవీ రివ్యూ. ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్లో వచ్చే కంటెంట్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి, లైక్ కూడా చేయండి. See you in next vlog. Signing off, me Sujan Insights. Bye bye.